ఫ్రెండ్స్, ఇంట్లో టమాటాలు వెల్లిపాయలు ఉన్నాయా? అయితే ఇవాళ చేసే ఈ పచ్చడి మిస్ అవ్వద్దు. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్లేవర్తో అన్నం తింటే ఇంకా తినాలనిపించే టమాటా వెల్లిపాయల పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కేజీ టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2-3 రెబ్బలు చింతపండు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి టమాటాలన్నీ మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా నుంచి వాటర్ మొత్తం వచ్చాయి కదండి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడింది కదా టమాటా. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది చల్లారనివ్వాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ముందుగా 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. కాస్త వేగనిద్దాం. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా. చాలా ఈజీ అండి ఈ చట్నీ చేయడానికి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, 1/2 కేజీ టమాటాలకి 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లిపాయలు ఎక్కువనే వేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వెల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపు మొత్తం టమాటా చట్నీలో వేసుకోవాలండి. చాలా ఈజీ అంటే ఈజీ అండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ టమాటా వెల్లిపాయల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి హోమ్ రెసిపీస్ కోసం SSRR కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.